ఇంటర్ డెనిమ్ సరికొత్త బ్రాండ్ ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో లేటెస్ట్ ట్రెండ్ తో పాటు కంఫర్ట్ స్టైల్ మీ టెస్ట్ కి తగినట్లుగా ఇప్పుడే ఆర్డర్ చేయండి. కేవలం 699 799 మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు, స్టంట్ మాస్టర్ గా, సింగర్ గా, డైరెక్టర్ గా పలు విభాగాలలో తన ప్రతిభను కనబరిచాడు. జానపద గేయాలను ఇష్టపడే పవన్ కొన్ని సినిమాల్లో వాటిని తన గాత్రంతో పాడి అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి పవన్ తన గొంతును సవరించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ ను ఒక పాట పాడమని త్రివిక్రమ్ అడిగినట్లు తెలుస్తోంది. దానికి పవన్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ పవన్ పాడబోయే పాట కోసం ట్యూన్ కంపోజ్ చేసే పనిలో పడ్డాడు. ఇదే నిజమైతే పవన్ అభిమానులకు మంచి కానుకవుతుంది. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా దసరాకు రావాలనుకున్న ఈ సినిమా సంక్రాంతికి రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం కొట్టిపారేసింది. సెప్టెంబర్ నాటికి సినిమా షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తవుతాయని స్పష్టం చేసిన చిత్ర బృందం మరో 3 నెలల పాటు సినిమాను హోల్డ్ చేయాల్సిన అవసరం లేదంటోంది. అక్టోబర్లో విడుదల చేయాలని భావిస్తోంది. కానీ పంపిణీదారులు మాత్రం దసరా తర్వాత సినిమాను రిలీజ్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సంక్రాంతి వరకు సినిమాను హోల్డ్ చేస్తే మంచిదని అంటున్నారు. అప్పటి వరకు కాకపోయినా కనీసం క్రిస్మస్ సెలవులనైనా ఉపయోగించుకుందాం అంటున్నారట. మరి ఈ విషయంలో చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.